హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక చిన్న కుకింగ్ బ్లాగ్ లాగా వీడియో చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, అలాగే డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోని చూడండి. అలాగే రీసెంట్గా నేను తీసుకున్న కొన్ని కుకింగ్ యుటెన్సిల్స్ కూడా చూపిస్తున్నాను. అవి ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అన్నవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే నేను సాటర్డే రోజు వీడియో షూట్ చేశాను. సాటర్డే రోజు నేను చాలా వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ లేదా ఇడ్లీ లేదా శాండ్విచ్ ఇలా వేడివేడిగా తింటే బాగుండే రెసిపీస్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. ఇద్దరికి కూడా దోశ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెడతాను. నేనైతే ఈరోజు దోశ, అలాగే అందులోకి పొటాటో కర్రీ, అలాగే పచ్చడి రెండు కూడా చేస్తున్నాను. పొటాటో కర్రీతో పాటు దోశ చాలా బాగుంటుంది, చట్నీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఫస్ట్ కర్రీ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మార్నింగ్ మూత తెరవగానే పిండి ఇలా బాగా పులిసిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోశలు కూడా బాగా టేస్టీగా వస్తాయి. బట్ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు పిండి సరిగ్గా పులవదు. నేనైతే పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే 4 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు తీసుకుని కొద్దిగా శనగపప్పు అలాగే మెంతులు వేసి ఒక 5-6 గంటల పాటు బియ్యం నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అటుకులు వేస్తా. అటుకులు వేసుకోవడం వల్ల మనకి దోశలు మంచి కలర్ వస్తాయి, అలాగే బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత పిండి పక్కకు తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ వేసి మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా మనకి దోశలు వేసుకోవడానికి ఎంత థిక్నెస్ కావాలో అంత పిండి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పిండి కలుపుతున్నాను. మా పాప వస్తుంది, ప్రతిదీ నేను హెల్ప్ చేస్తాను గోల ఇచ్చానంటే మొత్తం కింద పడేసి మళ్ళీ డబల్ పని క్రియేట్ చేస్తుంది. తర్వాత పిండిని బాగా కలుపుకున్న తర్వాత దోశలు వేస్తున్నాను. దోశలు మనకి చికెన్ లాగా అనమాట. అంటే చికెన్ మనము ఏ కాంబినేషన్లో చేసినా కూడా బాగా కుదిరిపోతుంది కదా, అలా దోశ కూడా పన్నీర్ దోశ, పిజ్జా దోశ, చీజ్ దోశ, కారం దోశ, పొడి దోశ ఇలా ఎలా వేసుకున్నా బాగుంటుంది, ఎలా వేసుకున్నా తినాలనిపిస్తుంది. అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అదిగోండి చట్నీ. కొద్దిగా కొబ్బరి వేసి పుట్నాల పప్పు, పల్లీలు వేసి చేశాను. ఇలా ఒక దోశకి పైన మసాలా దోశలాగా ఆలూని కూడా స్ప్రెడ్ చేసి వేస్తున్నాను. చాలా బాగుంటుంది. బయట వాళ్ళు చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారండి, అందుకే మనకి కాస్త కలర్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి కొంచెం బాగుంటుంది. బట్ మనం ఇంట్లో కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకొనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బయట వాళ్ళు అయితే చాలా దారుణంగా వేస్తారు, అది కూడా పామ్ ఆయిల్ వేస్తారు. అందుకే ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. చూసారు కదా, మా పాప ఈ మాటలు చెప్తుంది, ఏదో ఇంగ్లీష్లో చెప్తుంది, ట్రై చేస్తుంది. మా బాబు కెమెరా పెట్టానంటే పక్కకి వెళ్ళిపోతాడు, బట్ మా పాప ఎక్కడున్నా కెమెరా దగ్గరకు వచ్చి మాటలు చెప్పిపోతుంది. అదిగోండి తను కూడా తిని చెప్తుందంట ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది. తనే ప్రిపేర్ చేస్తానని చెప్తుంది. మీ పిల్లలు కూడా ఇలాగే కిచెన్ పనుల్లో హెల్ప్ చేస్తామని మారం చేస్తారా? కమెంట్ చేసి చెప్పండి. అలాగే లంచ్లోకి అయితే ఈరోజు సింపుల్గా సాంబార్ అలాగే పాలకూరతో ఉల్లికారం చేశాను. అవి ఏం చేశాను, ఎలా చేశాను అనేవి మీతో షేర్ చేసుకునే ముందు ఇక్కడ నేను రీసెంట్గా కిచెన్ ప్రోడక్ట్స్ కొన్ని పర్చేస్ చేశాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. బర్గ్నర్ బ్రాండ్ నుంచి ఇలా ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అలాగే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ తీసుకున్నానండి. 2 కాంబో ప్యాక్ అమెజాన్లో తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో చాలా బ్రాండ్స్లో ఉన్నాయండి, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. బర్గ్నర్ కూడా చాలా మంచి బ్రాండే, చాలా మంచి డీల్కి వచ్చింది. 2000కి నాకు ఈ ఫ్రై ప్యాన్ అలాగే కడాయి కూడా వచ్చింది. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి, అసలు ఎంత వెయిట్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. లిడ్ అయితే ఒక్కటే వచ్చింది, అది కూడా మనకి కడాయికే మ్యాచ్ అవుతుంది, సాస్ ప్యాన్కి మ్యాచ్ అవ్వదు. చాలా మంచి వెయిట్ ఉన్నాయి, చాలా మంచి లుక్ ఉన్నాయండి. అసలు ప్యాన్స్ అయితే నేను ఆల్రెడీ చాలా వంటలు ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 days అయింది యూజ్ చేయడం స్టార్ట్ చేసి కూడా. అడుగు ఎక్కడ అంటట్లేదండి, చాలా బాగున్నాయి. అసలు అడుగు అంటట్లేదు. మనకి క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి ఇలా ప్రోడక్ట్తో పాటుగా కొన్ని ఏదో కూపన్స్ అలాగే వారంటీ కార్డ్ అనుకుంటా అండి, అది ఇచ్చారు. అలాగే ప్యాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అలా అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మాన్యువల్లో మెన్షన్ చేశారు. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకు ఈ 2000కే ఈ ఫ్రై ప్యాన్ అలాగే కడాయి రెండు కూడా వచ్చాయి. సేమ్ ఇదే బ్రాండ్లోనే ఇంకా డిఫరెంట్ కాంబోస్ కూడా ఉన్నాయి. సెట్ ఆఫ్ 3 అలాగే సాస్ ప్యాన్ ఇంక్లూడ్ అయ్యి ఇలా 3 to 4 దాకా కాంబోస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ లంచ్లోకి అయితే పాలకూర ఉల్లికారం చేశానని చెప్పాను కదండి. పాలకూర
ఇలా ఇంట్లోనే కొద్దిగా మొక్కలు వేసుకున్నాను. అలా ఇంట్లో పెరిగిన వాటితోటి ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇదివరకు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము. అక్కడ ఏ మొక్కలు వేసినా కూడా బాగా పెరిగేవి కాదనమాట. ఎండ సరిగ్గా పడదు, అందుకే సరిగ్గా పెరిగేవి కాదు. ఇప్పుడు రీసెంట్గానే ఇలా గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యాము, ఇండివిజువల్ హౌస్కి. ఇంటి ముందు కాస్త నేల ఉంది, అక్కడ కొద్దిగా విత్తనాలు వేసాను. ఎంత బాగా పెరుగుతున్నాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఈజీగా పెరిగిపోతాయండి, మనం ఏమి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా విత్తనాలు వేసేసి రోజు కొద్దిగా నీళ్ళు చిలకరిస్తున్నారంటే బాగా పెరుగుతాయి. మనం బయట తీసుకునే పాలకూర మీద వాళ్ళు ఫ్రెష్గా ఉండాలని బాగా నీళ్ళు చిలకరిస్తారు కదా, కొద్దిగా మనకి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే వాళ్ళు ఎలాంటి వాటర్ యూజ్ చేస్తారనేది కూడా టెన్షన్ ఉంటుంది. కాల్వ నీళ్ళతో పెంచుతారు, ఇలా చాలా చెప్తూ ఉంటారు. అందుకే ఇలా ఇంట్లోనే మీకు ఒకవేళ పెంచుకోవడానికి ప్లేస్ ఉంటే ఈజీగా పెంచుకోండి. ప్లేస్ లేకపోతే వెడల్పుగా ఉన్న కుంపట్లలో కాస్త మట్టి వేసేసుకునేసి విత్తనాలు వేసుకున్నారంటే ఈజీగా పెరుగుతాయి. కట్ చేసుకుంటూ మనం రోజు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈసారి పాలకూర మొక్కల్ని ఇంట్లోనే పెంచుకోవడానికి. నేనైతే ఇక్కడ పాలకూరతో ఉల్లికారం ట్రై చేశానండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ఒకసారి వీడియో కూడా ట్రై చేస్తాను షూట్ చేసి పెట్టడం కోసం. పాలకూర ఉల్లికారంతో పాటుగా నేను సాంబార్ కూడా చేశాను అనమాట. సాంబార్ ఇదివరకు కూడా నేను ఒక వీడియో కూడా చేసి పెట్టానండి, చాలామందికి నచ్చింది. చాలా సింపుల్గా ఉందని చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా, నాకు చాలామంది చెప్పారనమాట చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వంకాయతో ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను. రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా పెద్ద సైజుగా ఉండే వంకాయలు ఉంటాయి కదండి, ఇవి తీసుకొచ్చాను. అవి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అవి ఫ్రిడ్జ్లో పెట్టి వాడిపోతున్నాయి. 2 రోజులు ఉంటే ఇంకా చెడిపోతాయి. అందుకే ఏదైనా ట్రై చేద్దామని చెప్పి రీసెంట్గా యూట్యూబ్లో ఒక రెసిపీ చూశాను, అదే ట్రై చేస్తున్నాను. దానికోసం కొద్దిగా అరిటాక్ కావాలంటే ఒక అరిటాక్ తీసుకొచ్చుకున్నా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకొని, పెరుగుతో పాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా పెరుగు కాస్త గట్టిగా ఉండాలి, అప్పుడే మనకి వంకాయలకి బాగా కోట్ అవుతుంది. బట్ నేను తీసుకున్న పెరుగు కాస్త పల్చగా ఉంది, అందుకే సరిగ్గా కోట్ అవ్వలేదు. బట్ రెసిపీ మాత్రం అద్దిరిపోయిందండి. ఇలా పెరుగులోకి అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తుంచి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం వంకాయల్ని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. సర్కిల్స్ లాగా కట్ చేసుకుని మనము ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా వంకాయ ముక్కలకి ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ అన్నిటికీ అప్లై చేసుకోవాలి. అన్నింటికి అప్లై చేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫిష్తో ట్రై చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. నేను యాక్చువల్గా చూసింది ఫిష్కి సంబంధించిన వీడియోనే, వంకాయలు కూడా చూశాను. బట్ నేను స్టార్టింగ్ నుంచి కూడా ఫిష్తో ట్రై చేయాలి అనుకుంటున్నా. బట్ నాకు వాళ్ళు వీడియోలో చూపించిన కైండ్ ఆఫ్ ఫిష్ అయితే ఎక్కడ దొరకలేదు. అంటే అది నాకు తెలిసి సమ్ కోస్టల్ లైన్స్లో దొరుకుతుంది అనుకుంటా, అలాంటి ఫిష్ అది దొరకలేదు. అందుకే ఈ వంకాయతో ట్రై చేస్తున్నా. నెక్స్ట్ టైం డెఫినెట్గా నాకు దొరికే ఫిష్ తోటే నేను ట్రై చేస్తాను ఆ రెసిపీ. చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంటుంది చూస్తూనే. ఈ వంకాయ ఇది కూడా అదిరిపోయిందండి. మీరు ఎవరైనా వంకాయ ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను, ఇంత టేస్టీగా ఉంది అని చెప్పి. ఇలా వంకాయలన్నీ ఒకదానిపైన ఒకటి పేర్చుకోవాలి. నేను చెప్పాను కదా పెరుగు కాస్త పలచగా ఉంది, సరిగా పట్టుకోలేదని. పెరుగు కాస్త బాగా థిక్గా ఉన్నట్టయితే మనకి మసాలాలన్నీ బాగా వంకాయకి రుచి తెలుస్తుందన్నమాట. ఇలా మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ప్యాక్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనము ప్యాక్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో పెట్టేసి పైనుంచి కొద్దిగా కరివేపాకు పెట్టి మూత మూసేసేయాలి. మూత మూసేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. కొద్దిసేపు ఒకవైపు కుక్ అయిన తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా కుక్ చేసుకోవాలి. అసలు కుక్ చేస్తున్నప్పుడే ఫుల్ గుమగుమలండి. నేనైతే అసలు ఎంత హ్యాపీ అయ్యాను, ఎంత టేస్టీగా ఉంది అని చెప్పేది. అట్టు నేను ఫ్రెష్ వంకాయలతో కూడా చేయలేదు, కాస్త వడిలిపోయినట్టున్నాయి వంకాయలు, వాటితో చేశాను. ఇంకా ఫ్రెష్ వంకాయలతో చేసుకోవాలి, ఫిష్తో చేసుకోవాలి, టేస్ట్ అదిరిపోతుంది నాకు తెలిసి. ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి. కాస్త నేను ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశాను, అందుకే పెరుగు నుంచి వచ్చిన మసాలాలు మాడిపోయినట్టు అయ్యాయి. తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే కొద్దిగా ఇలా రైస్ తోటి కలుపుకొని తింటున్నా. ఉట్టి రైస్తో కూడా చాలా బాగుంది. అలాగే నేను సాంబార్ చేశాను కదా, సాంబార్ కాంబినేషన్లో కూడా అదిరిపోయింది. ఇలా కొద్దిగా వంకాయతో, కొద్దిగా ఉల్లికారంతో, కొద్దిగా సాంబార్తో లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి పొటాటో చీజ్ బాల్స్ చేశాను. మా పిల్లలకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టము. చూసారు కదా కిచెన్ అంతా ఎంత మెస్సీ అయిపోయిందో. వంటలు చేయడం ఈజీ కానీ ఈ క్లీనింగ్ చాలా కష్టం అనమాట.
ఇలా చేసి వాళ్ళకి కొద్దిగా టొమాటో కెచప్తో పాటు ఇచ్చాను. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారు, నా చీజ్ పొడుగ్గా వచ్చింది, నా చీజ్ పొడుగ్గా వచ్చింది అని. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను షూట్ కూడా చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఓపిక లేకపోయింది, అందుకే చేయలేదు. ఇదండి సాటర్డే రోజు నేను ఏం కుక్ చేశాను ఇంట్లో అన్నది. డిన్నర్ అయితే నేను ఏం స్పెషల్గా చేయలేదు. కొద్దిగా సాంబార్లోకి మళ్ళీ రాత్రి దోశలు వేసేసాను, అదే తిన్నారు. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.